యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు. చాలా వస్తూనే ఉన్నాయి, బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు. ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని ఒప్పుకోవడానికి? మరి అన్ని స్క్రిప్ట్లు నేను కొత్తగా ఉన్నానండి, డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ పోర్ట్రే చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము అండ్ కన్విన్స్ చేసింది. ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్దండి. వీ హ్యావ్ టు సే ఎస్, కొందరికి మనం నో చెప్పలేము, అట్లా జరిగిపోతుంది. చిరంజీవి గారి బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టుంది, లేకపోతే త్రిపాణిధారి బార్బరిక్ ని చెప్తున్నట్టుంది? రెండు సెలబ్రేట్ చేయబోతున్నాం అండి. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలిసి మీరు. అవునండి, అవును. ఆల్ ది వెరీ బెస్ట్. చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారు. సూపర్. యూనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు, బట్ యూనో వాటితో తర్వాత చెప్పొచ్చు. బట్ ఇంతకాలానికి యూనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతుంది, చాలా ఇది ఒక ఫెస్టివల్ లా ఉందండి నాకైతే. వశిష్ఠ గారు సార్, కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఏం చేస్తున్నా కూడా ఒక ప్రామినెంట్ గా చాలా బాగుంటుంది. మొన్న కూడా చేసినప్పుడు చాలా చాలా బాగా చేశారు వదిలేలో కూడా. ఇప్పుడు ఇది ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు మీరు దిస్ ఇస్ మై క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకోవడానికి ఏం పుల్ చేస్తారు సార్ మీరు? సార్, ఈ సినిమా గురించి చెప్పాలంటే సత్యరాజ్ సార్ చెప్పినట్టు ఎవరైనా ఇందులో చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరైనా నేను ఐఎమ్ ద సెంట్రిక్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో హీరో ఎవర్రా విలన్ ఎవరా అంటే హీరో ఎవరు ఉంటే కథ, విలన్ ఎవర్రా అంటే సిచ్యువేషన్. అండ్ ఐ బిలీవ్ ఇన్ సినిమాస్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు లైఫ్, క్లోజ్ టు రియాలిటీ. ఇది చూసేసరికి మన త్రిపాణిధారి బార్బరిక్ చూస్తుంటే దిస్ ఇస్ లైక్ అ మిర్రర్ టు ద సొసైటీ. అందులో ఆ క్యారెక్టర్లో చూస్తుంటే మనం చూసుకోగలుగుతాం, మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరినో రిలేట్ అవుతుంది, రిజంబుల్ అవుతుంది. సో దిస్ సినిమా ఇస్ క్లోజ్ టు లైఫ్. అండ్ నాకు పర్టికులర్గా క్యారెక్టర్ పికింగ్ అని వస్తే it is always, I believe in one simple policy. Either I have to learn from that character or I have to deliver something that I've learned. So దీన్ని నమ్ముతా. అలాంటి ఒక మంచి స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ అయిన క్యారెక్టర్. అండ్ బియాండ్ దిస్ హీరోయిజం, బియాండ్ దిస్ విలనిజం, దెర్ ఇస్ సమ్ బ్యూటిఫుల్ ఎసెన్స్ టు సినిమా. సో ఈ సినిమాలో అది చూడబోతున్నారు. చాలా మల్టీ టాలెంటెడ్ మీరు. అవునండి, పాట కూడా రాస్తుంటారు. అవును. అది ఎప్పుడు చూడబోతుంది సిల్వర్ స్క్రీన్ మీద? ఉదయ్ భాను లిరిక్స్ నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి, బట్ అన్ని కొంచెం పిడికిళ్ళు కొడవళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను, అది రిలీజ్ చేయబోతున్నాను త్వరలో. నా పిల్లలంటే నాకు ప్రాణం, ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అది అనుకోండి. సో వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను. చాలా రోజుల తర్వాత సినిమా సెట్ కి వెళ్ళి ఉంటారు. అవునండి, తర్వాత ఆ వాతావరణం ఎలా ఉందండి? ఏదైనా మారిపోయిందా సెట్? బాగా విపరీతమైన ప్రేమ ఉందండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత గౌరవం, అంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎక్కడ ఏ యాటిట్యూడ్స్ లేవు, ఎటువంటి యూనో పెద్ద చిన్న తారతమ్యాలు లేవు, యూనో టెలివిజన్ బిగ్ స్క్రీన్ ఇవి లేవు. ఎంత ప్రేమ, ఎంత గౌరవం చూపించారో నాకు కళ్ళు చెమర్చాయి. నేను ఇదంతా మిస్ అయిపోయానే అని నాకు అనిపించింది. అది మన మీద పట్టే ఉంటుంది, మీద ఇలా ఉంటారు కాబట్టి ప్రేమ ఉండొచ్చు. మోహన్ గారు డైరెక్టర్ గారు సార్, సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇలా ఒక చిన్న పిల్లాడు ఏదో ఒక బర్త్డే పార్టీకి వస్తే కనుక ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా అనిపిస్తుంది. అంటే రియల్లీ నాకు మీరు మాట్లాడుతున్న ఎంత హానెస్టీ ఉంది, ఎంత ఇబ్బంది పడి ఈ రోజున ఇక్కడ దాకా వచ్చారు. మీరు అనుకున్న పండగ మీ కళ్ళ ముందు జరుగుతుంటే ఎలా ఎంజాయ్ చేశారు, అలా ఉంది. ఐ సో హ్యాపీ. మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ గురించి చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది. అంటే ఆయన లాంటి వాళ్ళు కరెక్ట్గా నిల్చుంటే నా లాంటి ఎంతో మంది చెప్పులు లేని వాళ్ళకి, చెప్పులు అరిగిపోయి తిరిగే వాళ్ళందరికీ మీరు ఇస్తారన్నది నిజంగా మంచి పాయింట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. నేను ఇంకా దేని గురించి ఏం మాట్లాడను, మీరు ఆ పాయింట్ మాట్లాడినప్పుడు మీ పెయిన్ ఏంటి అనేది ఒక మాట చెప్తే సరిపోతుంది. ఆ పాయింట్ మాట్లాడడానికి నిజమే సార్ మీరు చెప్పింది. ఈరోజు ఈ మొహం ఇంత నల్లగా తయారైంది, ఇక్కడ ఇవి పోవట్లేదు బికాస్ ఆఫ్ ఈ ఆలోచనలు. ఈ సినిమా బాగా తీయాలి, ఏమీ చూడలేదు నేను, ఎండ వాన ఏది చూడలేదు, అంత కష్టపడ్డాను. నా ప్రొడ్యూసర్కి
పెద్ద సక్సెస్ ఖచ్చితంగా ఇస్తారు ఆడియన్, బట్ నా టార్గెట్ ఈస్ బ్రేక్ ఈవెన్ అయితే ఇంకో సినిమా తీస్తారు. ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకో 10 సినిమా అదే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు డైరెక్టర్ అవుతున్నారు, ఇంకో ప్రొడక్షన్ హౌస్ లో డైరెక్టర్ అవుతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. ప్రొడ్యూసర్ గారు మీరు ఎప్పుడు ఇలాగే అవకాశాలు మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇంకొకటి to add to it, చాలా చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి వచ్చాడు మనిషి. అండ్ ఆ ఒక జర్నీ విని ఎంతో కొంత చూసి అప్పుడే డిసైడ్ అయిన ఈ మనిషి డైరెక్టర్ అవ్వాలి, అలాంటి ఒక ఆఫర్ వస్తే నేను ఆయన తోడు ఉండాలి అని డిసైడ్ చేశాను. అందుకే ఈ సినిమాలోనే ఉన్నాను. సార్ మైక్ ఇవ్వండి, ఇది బాగుంది. డైరెక్టర్ టైటిల్లో ఒకటి అంటే టైటిల్తో చాలా అట్రాక్టివ్గా అట్రాక్ట్ చేశారు. యాక్చువల్లీ కొంచెం ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లాస్ట్ టైం కూడా మీరు ఈ టైటిల్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ఆ యాంగిల్లో కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో కట్ చేశారు. అంటే ఒక కమర్షియల్ సినిమా కట్ చేసినట్టు కట్ చేశారు. ఆ యాంగిల్ టచ్ చేయలేదు అనిపించింది ఎక్కువ. దానికి కారణం ఏంటి? సార్ యాక్చువల్లీ బార్బరిక్ అనగానే ఆడియన్ కి ఇంకెక్కడో మైథాలజీ వెళ్ళిపోతుంది. మైథాలజీ వెళ్ళకూడదు. నేనేమంటున్నానంటే కురుక్షేత్రం మనకి ఒక రిఫరెన్స్ అండి, మనం ఎలా బతకాలనేది. కురుక్షేత్రం అనేది అది కురుక్షేత్రం అని ఊహించుకుంటారని భయం నాకు. ప్రతి ఒక్కరికి ఒక అస్త్రం ఉంది. అర్జునుడికి గాంధీవం, బార్బరికి త్రిబాణం, కర్ణుడికి విజయధనస్సు, ఇలా ఎలా అయితే ఉన్నాయో సో మనలో కూడా ఇప్పుడున్న ఈ కలికాలంలో మన దగ్గర అస్త్రాలు ఉన్నాయి. అంటే మనం చదువుకునే చదువు